ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. ప్రియుడి మోజులో పడింది. కట్టుకున్న వాడిని కాటికి పంపేసింది. పక్కా ప్లాన్ తో అంతా చేసిన కథ అడ్డం తిరిగి కటకటాల పాలైంది. ఎంత దారుణం అంటే మొగుణ్ణి చంపి పాతాళ గంగలో తోసేసి ప్రియుడితో మల్లన్న దర్శనం చేసుకుని ఏమీ ఎరగని నంగనాచిలా ఇంటికెళ్లిపోయిందో దుర్మార్గురాలు. వనపర్తిలో జరిగిన ఈ సంఘటన తీవ్ర అలజడి రేపింది. గణేష్ నగర్ కాలనీకి చెందిన సెక్యూరిటీ గార్డ్ కురుమూర్తికి భార్య, 2 పిల్లలు ఉన్నారు. అయితే ఇదే కాలనీకి చెందిన బైక్ మెకానిక్ బుల్లెట్ శ్రీకాంత్తో నాగమణి వివాహేతర సంబంధం పెట్టుకుంది. విషయం భర్తకు తెలియడంతో ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. గత నెల 25న ఇంటికి వచ్చే సమయానికి భార్య నాగమణి, ప్రియుడు శ్రీకాంత్ కురుమూర్తి కంటపడ్డారు. దీంతో ముగ్గురు మధ్య గొడవ జరిగింది. ప్రియుడు శ్రీకాంత్తో కలిసి భర్త మీద దాడి చేసి చంపేసింది నాగమణి. తర్వాత ఎవరికీ అనుమానం రాకుండా సెల్ఫ్ డ్రైవ్ కార్ అద్దెకు తీసుకుని కురుమూర్తి శవాన్ని శ్రీశైలం డ్యాంలో పడేశారు. ఇక 25వ తేదీ నుంచి కురుమూర్తి కనిపించకపోవడంతో సోదరి చెన్నమ్మ వనపర్తి టౌన్ పిఎస్లో కంప్లైంట్ చేసింది. దర్యాప్తు చేసిన పోలీసులు అనుమానంతో నాగమణిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. దీంతో విషయం బయటపడింది. డెడ్ బాడీని శ్రీశైలం రిజర్వాయర్లో పడేసి మల్లన్న దర్శనం చేసుకుని ఇంటికి వచ్చినట్లు ఒప్పుకుంది. చనిపోయిన వ్యక్తి మిస్సింగ్ పర్సన్ యొక్క భార్య నాగమణి, కేకుల నాగమణికి మరియు ఈ బుల్లెట్ శ్రీకాంత్ అలియాస్ నందిమల్ల శ్రీకాంత్కు అక్రమ సంబంధం ఉన్నదని విషయం తేలింది. దీనిలో తమ సంబంధానికి అడ్డుగా ఉండడనే ఉద్దేశంతో మరియు ఈ మన శ్రీకాంత్ విచిత్రంగా నాగమణి యొక్క కూతురు తో కూడా కొద్దిగా ప్రేమాయణం గడిపినట్టుగా మనకు తెలిసింది. అది సో ఇవి 2 కారణాల వల్ల తనకు అడ్డుగా వస్తున్నాడని చెప్పేసి శ్రీకాంత్ మరియు నాగమణి ఇద్దరు కలిసి కేకుల కురుమూర్తి గారిని అది మధ్యాహ్నం పూట 25వ తారీఖు మధ్యాహ్నం పూట టవల్ ముఖానికి వేసి పట్టుకోగా ఈ శ్రీకాంత్ గొంతు నిలిపి చంపడం జరిగింది. పరాయి వ్యక్తితో పడక సుఖం కోసం మోజుపడి కట్టుకున్న భర్తను చంపి చివరకు కటకటాల పాలైంది నాగమణి. తల్లి చేసిన పనికి ఇప్పుడు 2 పిల్లలు కన్నవాళ్ల ప్రేమకు దూరమయ్యారు.